ఎవరైతే శంకరుడికి శివునికి అర్చిస్తారో ఆ అర్చనను నేను స్వీకరిస్తానని స్వామివారు చెప్పారటండి. నృసింహ సరస్వతి స్వామివారు సాక్షాత్తు శివుడికి ఎవరైతే పూజిస్తారో ఆ పూజను నేను స్వీకరిస్తాను అనేటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు చెప్పినటువంటి మాట. అలాగే ఎవరైతే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని పూర్తిగా దృఢ విశ్వాసముతో వెళ్ళి నమ్మి ఆ స్వామివారిని సర్వస్వ శరణాగతి వేడుతారో అటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలను సాక్షాత్తు ఆ దత్తుడే స్వీకరించి చూస్తాడు అనే విషయం మర్చిపోకూడదు. వారే ఆ విషయాన్ని పూర్తిగా స్వీకరిస్తారు. ఆ భక్తుల యొక్క ఆపదలను కష్టాలను అన్నీ కూడా వారే భరించి నివారణ కలిగిస్తారనేటువంటి విషయం మనము గ్రహించాలి. స్వామివారు ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పారంటే, అక్కడ ఉన్నటువంటి అశ్వత్థ వృక్షమందు నేను ఉంటానని చెప్పారు. అక్కడ అశ్వత్థ వృక్షం ఉంది సంగమం దగ్గర. ఆ అశ్వత్థ వృక్షంలో కూడా స్వామివారు గుప్తంగా ఉన్నారని చెప్పారు. స్వామివారు అశ్వత్థ వృక్షంని మనం చూస్తే అది ఒక వృక్షం కాదండి, సాక్షాత్తు నృసింహ సరస్వతి స్వామివారే అక్కడ ప్రకటనమై ఉన్నారనేటువంటి మనసులో అనుకొని తప్పకుండా వెళ్ళి రెండు చేతులను జోడించి చక్కగా దత్తాత్రేయులు స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలి అనేటువంటి విషయం మర్చిపోకూడదు. గానగాపురకు వెళితే అశ్వత్థ వృక్షం అంటే మామూలు వృక్షం కాదండి, స్వామివారి దత్తాత్రేయుల స్వామివారిని మనం దర్శించుకుంటున్నాం అనేటువంటి విషయం మరచిపోకూడదు. అలాంటి దర్శనము సత్పురుషులకు మాత్రమే లభిస్తుంది అని స్వామివారి నొక్కి నొక్కి మరీ చెప్తున్నారు. సద్భక్తులకి మాత్రమే లభిస్తుంది. ఇది మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైన విషయము. తర్వాత సర్వస్వ శరణాగతితో ఎవరైతే ప్రేమతో అహము లేకుండా అంటే అహంకారము వదిలి సర్వస్వ శరణాగతితో వెళ్ళి గానగాపురంకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అందుకే గజేంద్ర మోక్షంలో శ్లోకం గురించి ఎందుకు చెప్పానంటే ఆ శ్లోకానికి ఇప్పుడు చెప్పినటువంటి ఈ పూర్తి స్వామివారు చెప్పినటువంటి మాటలకి మరియు అక్కడ భక్తులకి ఎలా ఉందో తెలిసి గమనిస్తే కరెక్ట్గా ఆ గజేంద్రుడు ఎప్పుడైతే తన అహంకారముతో తనకు శక్తి ఉంది, దేవుడితో అవసరం లేదు అన్నట్టు పోరాడినంతకాలం పోరాడి చివరికి అది క్షీణించిన తర్వాత నీవు అసలు ముందు దేవుడు ఉన్నాడో లేడో అని సంశయం ఉన్నప్పటికీ కూడా శ్రీహరి దర్శనం కలగలేదు. తరువాత నీవు తప్ప నాకు రక్షణ ఎవరు లేరు స్వామి అని సర్వస్వ శరణాగతి కోరుకుని తన అపరాధమును మరణించమని చెప్పినప్పుడే సద్భక్తునిగా మారినప్పుడే ఆ గజేంద్రుడికి మోక్షం కలిగింది. అందుకనే గజేంద్ర మోక్షం అన్నారు. ఎలా కలిగిందంటే శ్రీహరి వచ్చి అప్పుడు ఆ ముసలిని వారి చేతిలో ఉన్నటువంటి చక్రము ద్వారా ఛేదించారు. అప్పుడు తన నోటిలో ఆ ముసలి నోటిలో ఉన్నటువంటి కాలు బయటపడి గజేంద్రుని రక్షింపబడ్డాడు. శ్రీహరి రక్షించాడు. అంటే మనం కూడా ఎప్పుడైనా సరే మనం అహంకారపూరితంగా ఉండి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మరి స్వామివారి దర్శనం కాలేదు కదా, మరి చరిత్రలో ఎన్నో చెప్పారు కదా అని అంటే ఇవన్నీ జరగలేదు కదా అంటే కాదు. మనం కూడా మన అహాన్ని విడవాలి. మనం పూర్తిగా సర్వస్వ శరణాగతి కోరాలి. నీవు తప్ప స్వామి నాకు ఇంకెవ్వరూ లేరు, నీవే నాకు మందింటికన్నా ముఖ్యమైనటువంటి ఒక మొదలు మీరే తప్ప ఈ మిగతా అవన్నీ కూడా మనకు వర్తించదు. మనకు ధనము, అహంకారము, శక్తి, సంపదలు ఇవన్నీ కాదు నాకు స్వామి, మీతోనే నాకు మడిపడి ఉన్నాను, మీరే నాకు శరణాగతి, మీరు నన్ను రక్షించేవాడు మీరు తప్ప నాకు ఎవరు లేరు స్వామి అని చరణాలను గట్టిగా ఆలింగనం చేసుకోవాలి. దత్తాత్రేయుని యొక్క చరణాన్ని కనుక అలా ఆలింగనం చేసుకుని సర్వస్వ శరణాగతి కోరితే తప్ప ఆ దత్తాత్రేయులు వారు శ్రీహరి ఏ విధంగా వచ్చి ఆ ముసలి భారి నుండి మన గజేంద్రుని ఏ విధంగా రక్షణ కల్పించాడో అలాగే దత్తాత్రేయుల వారు తప్పకుండా మనకి దృఢమైన నమ్మకము విశ్వాసము కలిగి ఉండి మనము ఆ స్వామివారిని సర్వస్వ శరణాగతితో వీడితే తప్పకుండా గురుదర్శనం లభ్యమవుతుంది. మన సంసార బాధల నుండి అనేక కష్టాల నుంచి కూడా బయటపడతామనే విషయము గ్రహించాలి. కాబట్టి గజేంద్ర మోక్షంలో గజేంద్రుకుని కలిగినటువంటి దేవుడు ఉన్నాడో లేడో అనే సంశయము మనము వదిలేయాలి. ఆ కథలో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడా లేడా అని ఇప్పుడు కూడా అందరూ అంటుంటారు, దేవుడు ఎక్కడ ఉన్నాడండి అనేటువంటి మాటలు ప్రతి చోట మాట్లాడుతుంటాం తేలిక. మరి గజేంద్ర మోక్షంలో ఒక్క శ్లోకం తీసుకుంటేనే అందులోనే శ్రీహరి మరి ప్రత్యక్షమై రక్షణ కల్పించాలనేటువంటి విషయం మనము భాగవతంలో శ్లోకం ద్వారా తెలుసుకున్నాము. కాబట్టి ఇక్కడ కూడా
మనం ఇలాంటి సంశయాలు పెట్టుకోకూడదు. మనం ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు గానగాపురమే కానీ, మరి అక్కలకోటే కానీ, లేదా మాణిక్ నగరే కానీ, లేదా పిఠాపురమే కానీ, అలాగే షిరిడి అయినా కానీ, ఇలాంటి మహాపుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆ దత్తుని అంశం, ఆ దత్తుని యొక్క పరంపర అయినటువంటి అవతారాలైనటువంటి మరి శ్రీపాదవల్లభ స్వామి, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, అక్కలకోట మహారాజు గారు, షిరిడి సాయినాథుల వారు ఇలా దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పూర్తిగా దురవిశ్వాసం లేకుండా ఉన్నాడా లేడా అనే సంశయాత్మకంగా వెళితే మనకి ఏదీ కలగదు. పూర్తి విశ్వాసంతో, అనన్య భక్తితో, ఏకమాత్ర దృష్టితో ఆ పరమాత్ముడి దగ్గర నీవు తప్ప మాకు దిక్కు లేదు స్వామి అని సర్వస్వ శరణాగతితో వేడుకొని వెళితేనే ఆ పరమాత్ముడు మనకి తప్పకుండా దర్శనం కలుగుతుంది అనేటువంటి విషయం గ్రహించాలి. మనకు ఉన్నటువంటి పాపాలు పోతాయి, మనకున్నటువంటి అనేక కష్టాలు తొలగిపోతాయి, మనకున్నటువంటి అనేక రోగాలు కూడా తొలగిపోతాయి అనే విషయం గ్రహించాలి. అట్లాంటి సద్భక్తిని మనము సంపాదించుకోవాలనే విషయము గ్రహించాలి. మనకి మానవ జన్మ ఇచ్చాడు పరమాత్ముడు. మానవ జన్మ ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో విలువైనది అనే విషయము మనము సచ్చరిత్రలో కూడా, సాయిబాబా యొక్క సచ్చరిత్రలో కూడా చెప్పబడిందండి. మానవ జన్మ యొక్క ప్రాధాన్యత గురించి ఆ గ్రంథ రచయిత అయినటువంటి శ్రీ అన్నా సాహెబ్ దాబోల్కర్ గారు గురించి చెప్పారు. ఆ మానవ జన్మ ఎంత గొప్పదో అనేటువంటిది. మరి అలాంటి మానవ జన్మ మనము ఎందుకు గొప్పది అంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆ పరమాత్మ, మన జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి అట్టి జ్ఞానము మరి ఈ పశుపక్షాదులకి వాటికి స్వామివారు ఇవ్వలేదు. కేవలం మానవుడికి మాత్రమే ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు పరమాత్మ అంటే ఆ జ్ఞానం ద్వారా సద్వినియోగం చేసుకోమనే తప్ప దుర్వినియోగం చేసుకోమని కాదండి. సద్వినియోగం చేసుకోండి ఆ జ్ఞానం ద్వారా అనే ఉద్దేశంతోనే ఆ పరమాత్ముడు మనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు. కాబట్టి మనం సద్వినియోగం చేసుకొని మనకిచ్చినటువంటి ఆ ప్రసాదం, జ్ఞాన ప్రసాదం ద్వారా సద్వినియోగం చేసుకొని మనము దైవ సాక్షాత్కారం సంపాదించుకోవాలనేటువంటిదే మన యొక్క లక్ష్యము. జీవితంలో మనము దైవం కోసము తపన పడాలి, అలా వెంట పడాలి. దైవ సాక్షాత్కారం కోసమే మనం వెంట పడాలి. దైవాన్ని గురించి తెలుసుకోవాలి. దైవం యొక్క మనసును తెలుసుకోవడమే దైవ సాక్షాత్కారము. దేవుని గురించి తెలుసుకోవడమే దైవ సాక్షాత్కారమే తప్ప మనం ఒక రూపాన్ని చూసి దైవ సాక్షాత్కారం అని ఆ రూపం కలగాలని కాదండి. పూర్తిగా పరమాత్ముడి యొక్క మనసును తెలుసుకోవాలి. పరమాత్ముడి గురించి తెలుసుకోవడమే దైవ సాక్షాత్కారము, అదే ఆత్మ సాక్షాత్కారము. కాబట్టి పరమాత్ముడు ఇచ్చినటువంటి ఈ మానవ జన్మని దుర్వినియోగము చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని దైవ సాక్షాత్కారం కోసమని, ఆత్మ సాక్షాత్కారం కోసమని అదే మన లక్ష్యముగా భావించి ప్రతి నిమిషమును కూడా వృధా చేయకుండా మనము వెంటపడి సాధించాలనేదే మన యొక్క ధ్యేయము. ఇది ఎవరు కూడా మర్చిపోకూడదు. కాబట్టి మన నిత్య జీవితంలో ఎన్నో సమస్యలతోనూ, బాధలతోనూ, అనారోగ్యముతోనూ మనము కొట్టుమిట్టాడుతుంటాము. ప్రతి ఇంట్లో కూడా ఇది జరిగేటువంటి కామన్ విషయాలు ఇవన్నీ కూడా. మరి ఈ విధంగా సమస్యలతో, బాధలతో, అనారోగ్యంతో మనం ఎంతో కొట్టుమిట్టాడుతుంటాం. అవన్నీ కూడా ఒక ముసలి పట్టు లాంటిది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకం ద్వారా అవన్నీ ఒక ముసలి ఏ విధంగా పట్టుకుందో అలా పట్టుకుంటుంది మనల్ని. ఆ ముసలి పట్టులాగా పట్టు వదలకుండా పట్టుకుంటుంది మాట. మరి మన సంసారం ఇట్టి భయభ్రాంతులతో, ఇన్ని రకాలైనటువంటి అనారోగ్యంతోనూ, మరి ఈ సమస్యలతోనూ, బాధలతో ఉండడం వలన మనకు భయభ్రాంతులు కలుగుతాయి వాటి ద్వారా. కాబట్టి అవి బలహీనమై మనకేమవుతుందంటే అధైర్యం కోల్పోతాం. మనకున్నటువంటి అధైర్యం కోల్పోయి ఏ విధంగా అయితే గజేంద్రుడి యొక్క పాదాన్ని మనము, అలాగే మన సంసారం అనేటువంటి మొసలి నోటిలో అనగా సమస్యలు, బాధలు, అనారోగ్య చిక్కులతో చిక్కుకున్న ఇవన్నీ కూడా చిక్కుబడి మరి ఇవన్నీ చిక్కుని విడిపించుకోవాలంటే మనం ఏం చేయాలంటే గానగాపురంకి వెళ్ళాలి, గంధర్వ నగరానికి వెళ్ళాలి. వెళ్ళి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అంటే సాక్షాత్తు దత్తాత్రేయుని స్వామివారిని మనము దర్శించుకోవాలి. వెళ్ళి ఆర్తితో ఆ స్వామివారిని సర్వస్వ శరణాగతి కోరుతూ ఆ స్వామి చరణాలను పట్టుకొని, స్వామి మరి నా ధైర్యం రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది స్వామి, నా ప్రాణాలు కూడా తప్పిపోతున్నది, ప్రతిరోజు నాకు ధైర్యాన్ని కోల్పోతున్నాను, నా శరీరం అలసిపోతుంది. ఇందాక ఏ విధంగా అయితే గజేంద్రుడు
ముసలి పట్టు నుండి అతను శక్తి క్షీణించిపోయినప్పుడు ఏ విధంగా అనుకున్నాడో మనం కూడా అలాగే గానగాపురం వెళ్ళినప్పుడు గంధర్వ నగర్కి వెళ్ళినప్పుడు దత్తాత్రేయుల వారిని మనం అనుకోవాలి. మేము ఏదో మురిసిపోతున్నాం స్వామి, మా ఈ యొక్క బలమును చూసి, శరీరాన్ని చూసి, నాకున్నటువంటి ధైర్యం అనుకుని నేనే గొప్పవాడిని అనే అహంకారంతో ప్రవర్తించు, నాకున్నటువంటి సిరి సంపదలు చూసి అహంకారంతో ప్రవర్తిస్తున్నాను, కానీ నాకు ఈ విధంగా కాదు స్వామి, నా ధైర్యం సన్నగిల్లిపోయింది, కాబట్టి నా శరీరం అలసిపోతుంది రోజు రోజుకు కూడా, కాబట్టి నీవే మాకు రక్ష స్వామి, నీవే మాకు తప్ప ఇవన్నీ కాదు స్వామి అని సర్వస్వ శరణాగతితో స్వామివారి పాదాలని మనం పట్టుకోవాలి. ఆ దత్తాత్రేయుల వారి యొక్క పాదాలని మనం పట్టుకోవాలి. నీవు తప్ప మాకు ఇంకెవరు లేరు స్వామి అనేటువంటి విషయం మనం మనస్ఫూర్తిగా ఆ స్వామివారి ఎదుట ఇన్ని చెప్పుకున్నాం. అశ్వత్థ వృక్షం చెప్పుకున్నాం, సంగమం చెప్పుకున్నాం, మఠము చెప్పుకున్నాము, అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో మరి నిర్గుణ పాదుకలు చెప్పుకున్నాము, అక్కడ ఉన్నటువంటి ప్రతి చోట్ల గుప్తంగా ఉన్నారని చెప్పాం కదా, అక్కడ మనం చెప్పుకోవాలి స్వామివారిని. మనము ఈ విధంగా ఆర్తితో వేడుకుంటే ఆ గుప్త స్వరూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయుల వారు, నృసింహ సరస్వతి అనే నామధేయంతో ఉన్నటువంటి ఆ దత్తాత్రేయుల వారు మనల్ని కరుణిస్తాడు, తప్పకుండా మనకి సాక్షాత్కరింపజేసి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడనే విషయం మర్చిపోకూడదు. అట్లాంటి సద్భక్తి కలిగి ఉండి స్వామివారి దగ్గరికి వెళ్ళి సర్వస్వ శరణాగతి కోరుకోవాలనే విషయం మనం మర్చిపోవద్దు. కాబట్టి మనం అందరం కూడా ఈ క్షణం నుంచి ఏం చేయాలి అంటే ప్రేమతో ఉండాలి, ప్రేమతో పలకరించాలి అందరితో కూడా మనం స్వామివారి మీద అనన్య భక్తిని కలిగి ఉండాలి. నీవు తప్ప మాకెవరూ లేరు స్వామి అనే ఆర్తితో స్వామివారిని ఎప్పుడు నిస్వార్థంతో ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి. ఇదా మన అరిషడ్ వర్గాలన్నీ పోగొట్టుకొని మనం సత్వగుణానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనకిచ్చినటువంటి మానవ జన్మని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే తప్పకుండా ఆ ఈశ్వరుడు మనకి అనుగ్రహించి స్వామివారు దర్శనం కలిగిస్తారనేటువంటిది ఈ గజేంద్ర మోక్షము శ్లోకం ద్వారా మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. భాగవతంలో మరొక శ్లోకాన్ని కనుక మనం గమనిస్తే ఆ శ్లోకం విశ్వకరు, విశ్వదూరుని, విశ్వాత్మకు, విశ్వవేద్యు, విశ్వవన్, శాత్వతు నజు, బ్రహ్మప్రభు, ఈశ్వరున్ పరమ పురుషనే భజయంతున్. ఇది భాగవతంలోని శ్లోకము. ఈ శ్లోకం యొక్క అర్థము ఏం చెప్పబడిందంటే, కనిపించే జగత్తును తాము సృష్టించి తానే ఈ జగత్తు యొక్క స్వరూపంగా ఉండి యావత్ జగత్తునందు ఆత్మప్రజ్ఞగా ఉండి అయినను ఆ సృష్టికి అతీతంగా ఉన్నవాడు కావున ఈ విశ్వమంతటిని అతడు ఎరుగును. ఈ విశ్వముగా ఉన్నాడు మరియు విశ్వముగా లేని వాడు కూడా అతడై సృష్టి లీనమైనప్పుడు లీనమగుటగా అతడు ఉన్నాడు. కావున అతను వేరుగా పుట్టుట లేని శాశ్వతమైన వాడు, అతడే పరమాత్మ అనేది ఈ శ్లోకం భాగవతములో చెప్పబడినటువంటి శ్లోకం యొక్క అర్థం. దత్తాత్రేయుల వారి సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క కలయిక అని చెప్పుకున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయికే శ్రీదత్తుని అవతారము. అలాంటి త్రిమూర్తుల కలయిక అయినటువంటి దత్తాత్రేయుల వారు సృష్టి స్థితి లయకారకులు, వారే జగద్గురువు. మరి అట్టి జగద్గురువు అయినటువంటి సృష్టి స్థితి లయకారుడైనటువంటి ఆ దత్తాత్రేయులు అంటే సాక్షాత్ పరమాత్మకి జననం అంటే ఒక చిత్రమైన విషయం. మనం జననం అంటే పరమాత్ముడికి జననం ఏమిటి అనేటువంటి విషయం మనం గ్రహించాలి. అటువంటి మహాపురుషులు మరి జగద్గురు అయినటువంటి ఆ దత్తాత్రేయుల వారికి మనం జననం లేనప్పుడు వారికి మరణం అనేది కూడా ఉండదు అనే విషయం గ్రహించాలి. మరి వారు ఎందుకు అవతరిస్తారు? వివిధ నామాలతో ఇందాక చెప్పుకున్నాము. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని, నృసింహ సరస్వతి స్వామి వారిని, మాణిక్య పరువులని, స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్ గారని, షిరిడి సాయినాథుల వారని చెప్పాం కదా. మరి వారు ఎందుకు ఆ విధంగా ఒక జన్మించినట్లు మనకి కనబడింది ఇందాక మనం చెప్పుకున్న వాటిలో కూడా.
నిజానికి వారికి జనన మరణాలు ఉండవు. ఎందుకంటే వారు ఒక లోక కళ్యాణమునకై అవతారము దాల్చి వారి కార్యము చేసి ఆ కార్యము ముగిసిన పిదప వారు అంతర్ధానమవుతారనే విషయం మనం ఈ రహస్యాన్ని గ్రహించాలి. కాబట్టి మనం ఇందాక మరి కరంజాల స్వామివారు పుట్టారు, శ్రీపాదుల స్వామివారి గురించి జననం గురించి అవన్నీ చెప్పాం. కానీ నిజానికి ఆ పరమాత్మ ఆ విధముగా చూపారు, జన్మించినట్లుగా కనిపించారే తప్ప వారు పరమాత్మకి జనన మరణాలు ఉండవు. వారు అతీతులు, జనన మరణానికి అతీతులు. మరి ఇందాక ఈ శ్లోకంలో కూడా చెప్పింది కూడా అదే కదా. భాగవతంలోని శ్లోకం కూడా చెప్పాం. ఏంటంటే ఈ జగత్తు యొక్క స్వరూపంగా ఉండి కనిపించే జగత్తును తాము సృష్టించి తానే ఈ జగత్తు యొక్క స్వరూపంగా ఉండి యావత్ జగత్తునందు ఆత్మప్రజ్ఞగా ఉండి అయినను ఆ సృష్టికి అతీతంగా ఉన్నవాడు కావున ఈ విశ్వమంతటిని అతడు ఎరుగును అని ఇందాక శ్లోకంలో అర్థం చెప్పాం. అంటే ఈ విశ్వంగా ఉన్నాడు మరియు విశ్వంగా లేనివాడు కూడా అతడై సృష్టి లీనమైనప్పుడు ఆ లీనముకుటగా అతడు ఉన్నాడు. కావున అతడు వేరుగా పుట్టుట లేని శాశ్వతమైన వాడు అతడే పరమాత్మ. ఆ పరమాత్మయే దత్తాత్రేయుల వారనేటి విషయం మనం గ్రహించాలి. కాబట్టి వారికి ఇందాక మనము ఆ 2 అవతారాల్లో జననం గురించి చెప్పాము. అంటే అది కేవలము మనము ఎందుకు చెప్పబడింది అంటే మనము మానవ మాత్రులము, మనం మాయ చేత కమ్మపడి ఉన్నాము. అంటే మనకి త్రిగుణాత్మకలు అంటే సత్వ రజ తమో గుణాలు, ఈ త్రిగుణాలు మనని పట్టుకొని ఉన్నాయి, మనల్ని చుట్టుకొని పెనవేసుకొని ఉన్నాయి ఈ త్రిగుణాలు. కాబట్టి మనము మానవ మాత్రులమే. కాబట్టి మానవులకు మనం ఈ మాయలో ఉండుట చేత, ఆ త్రిగుణములు కప్పబడుట చేత, పెనవేసుకొని ఉండుట చేత మనకి అటువంటి సత్పురుషులు, సద్గురువులు, జగద్గురువులు, మహాపురుషులు ఒక సామాన్య మానవునిగా తలచి మనము వారికి జనన మరణాలు కల్పిస్తున్నాము అనే విషయం గ్రహించాలి. మనం చూసి ఆయన జననం ఉంది, స్వామివారు జన్మించారు అని మళ్ళీ ఆయన నిర్యాణం పొందిన తర్వాత మనం దుఃఖపడుతుంటాం, అయ్యో వెళ్ళిపోయాడు అని. అంటే మనము ఈ త్రిగుణాల చేత అలాంటి సత్పురుషులకి జననం ఉంది అని, మరణం ఉందనేది మనముగా కల్పించుకున్నామే తప్ప నిజానికి పరమాత్మకి జనన మరణానికి అతీతమైనటువంటి వారే. అందుకే వారిని పరమాత్మ అని అనబడతారనే విషయం మనం గ్రహించాలి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారైనా నృసింహ సరస్వతి వారైనా కూడా మరి వారు జననం ఎలా అంటే ఒక సామాన్య మానవుల వలె కనిపించినప్పటికీ దానికి గల ముఖ్యమైన కారణాల చేతనే వాళ్ళు అలా జన్మిస్తారని చెప్పడం జరిగింది మాట. ఫస్ట్ దత్త పరంపరంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా అవతరించారు. మరి ఆ తర్వాత ఆయన కొనసాగింపు జరిగిందని ఇందాక చెప్పుకున్నాం. ఎందుకంటే అంబిక అనే భక్తురాలికి ఒక పుత్రుడు కావాలి అంటే స్వామివారు శ్రీపాద శ్రీవల్లభ అవతారంలో ఆయన శివుని పూజించమ్మా, నీకు మరుజన్మలో నీకు తప్పకుండా పుత్రుడుగా నేను నీ గర్భంలో నేను పుడతానని స్వామివారు హామీ ఇవ్వటము చేత ఆ స్వామి ఇచ్చిన హామీని వాగ్దానముని నెరవేర్చుటకే శ్రీపాద శ్రీవల్లభ వారు నృసింహ సరస్వతి స్వామిగా అవతరించారనేటువంటి విషయం మనం చెప్పుకున్నాం ఇందాక. అందుకే ఆయన దత్తాత్రేయులు అవతారము కొనసాగింపుటకై 2వ అవతారముగా నృసింహ సరస్వతిగా కరంజాలో పుట్టినట్లుగా కనిపించారు స్వామివారు, జన్మించినట్లుగా కనిపించారు. కానీ నిజానికి ఆయన ఒక భక్తురాలికి వాగ్దానం ఇవ్వటం చేత కొనసాగింపటం కోసము అలా పుట్టినట్లుగా కనిపించారు తప్ప ఆయన సాక్షాత్తు పరమాత్మయ్య అనే విషయం మనం మరవకూడదు. అందుకే ఆయన జననాన్ని సామాన్యంగా చూపించారు అనేటి విషయం గ్రహించాలి. మరి ఆయన మరణం కనుక మనం చూస్తుంటే నృసింహ సరస్వతి స్వామి గారు ఎలా మరణించారనేది ముందు మనం చెప్పబడుతుంది. ఆయన ఇక్కడ సూక్ష్మంగా చెప్తాను. ఎలా జరిగిందంటే వారు శ్రీశైలమునకు పోయి శ్రీపర్వతమున గల పాతాళ గంగలో స్నానము చేసి నృసింహ సరస్వతి వారు ఉత్తరాయణము మాఘమాసము కృష్ణపక్షమందు పాడ్యమి నాడు పుష్యమి నక్షత్రములో
మరియు బహుధాన్య సంవత్సరంలో నదీ ప్రవాహమున మధ్యన అంతర్ధానమయ్యారట నృసింహ సరస్వతి స్వామివారు. మరి అక్కడ ఒక పక్క కరంజాలో జన్మించినట్లుగా మనకు కనబడ్డారండి స్వామివారు. కానీ వారు నిర్యాణం ఎలా కనపడిందంటే అంతర్ధానమయ్యారు. శ్రీపాదుల స్వామివారు కూడా నాకు చెప్పుకున్నాం మనం, అంతర్ధానమయ్యారు. ఈ స్వామివారు కూడా అంతర్ధానమయ్యారు. కాబట్టి దీనిని బట్టి మనకి వారు అసలు జన్మిస్తేనే కదా మరణం అనేది ఉంది. అంతర్ధానం ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోయారు. కానీ ఒక పుట్టినట్లుగా మనకి కేవలం చూపించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఇదొక కారణం. ఏది అంబికకి ఒక వాగ్దానం ఇవ్వటం చేత నృసింహ సరస్వతిగా మళ్ళీ జన్మించారనేది ఇదొక కారణం. మరొక కారణం కూడా ఉందండి. ఇంకో భక్తులకు కూడా స్వామివారు అనుగ్రహం ఇచ్చారట. ఆ రెండవ భక్తుని కోసము కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఏ విధంగా అయితే మరి ఇక్కడ జన్మించారో ఇంకొక కారణం కూడా ఉందని విషయం గ్రహించాలి. అంటే వారి జననానికి ముఖ్యమైన 2 సంఘటనలు మనం తెలుసుకుందాం. ఒకటి అంబికడు గురించి మనం తెలుసుకున్నాం ఇందాకే. ఇప్పుడు రెండవ కారణం గురించి తెలుసుకుందాం. భాగవతంలో ఒక శ్లోకం తీసుకుని పరిశీలించి మనం కొనసాగిద్దాం. ఏంటంటే, ఎరుగరు తెరుగుదువా ఎప్పుడు మరువను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరుతునని ఎరగి మొరగక మరవరక మరువక మొర ఇడిరి ఏని మరి అన్యములన్ అనే ఒక భాగవతంలో శ్లోకం ఉంది. దీని అర్థం ఏంటంటే, నన్ను జీవులు మరచినను, పరమాత్ముడు చెప్తున్నాడు మాట, నన్ను జీవులు మరచినను నేను ఆ జీవులను ఎన్నటికీ మరువను. అందుకే పరమాత్మ, జీవులు పరమాత్మను మరిచినప్పటికీ కూడా ఆ పరమాత్మ జీవులను మరువడు. నేను ఆ జీవులను మరిచిపోయితినని వారు భావించినట్లయితే అటువంటి జీవులు మాయలో చిక్కుకున్నట్లే. ఎంత గొప్ప విషయమో చూడండి. స్వామివారు పరమాత్మ అనేవారు అసలు మరువరు. ముఖ్యంగా మనము ముద్ర వేసుకోవాల్సిన విషయం. మనము జీవులమైన మర్చిపోతామేమో కానీ పరమాత్మ మటుకు ఎన్నటికీ మరువరు. ఒకవేళ జీవులు మనం అంటుంటాం, ఉదాహరణకి నన్ను దేవుడు మర్చిపోయాడురా, నన్ను ఏమి చేయట్లేదు, నన్ను దేవుడు నాకు ఎటువంటి సహాయం రావట్లేదు, నన్ను మర్చిపోయాడని అంటుంటాం. అది చాలా తప్పు మాట. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో అర్థం ఏం చెప్తున్నారంటే, నేను ఆ జీవులను మరిచిపోయితినని వారు భావించినప్పటికీ అటువంటి జీవులు మాయలో చిక్కుకున్నట్లే. అలా మాయలో ఉన్నవారే అలాంటి మాటలు మాట్లాడతారు. మాయలో ఉన్నవారే అట్టి మాయలో ఉండి బయటపడి ఆ జీవులు నన్ను మరవకుండా నా కోసం మొరపెట్టుకున్నచో నాకు ఆ జీవుల యొక్క క్షేమమే కానీ మరే ఇతరులు గుర్తుకు రారు అని పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఆ మాయలో మన శరీరానికే ప్రాధాన్యత ఇచ్చి మనం మాయలో చిక్కుకొని మనకున్నటువంటి గుణాల ద్వారా మనము వెళుతూ ఉంటే అటువంటి మాయలో చిక్కుకున్నప్పుడు మనం అనేటువంటి మాటలు అవి మనం మర్చిపోయాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటో అది మాయలో ఉన్నామే, మన పరమాత్మ నన్ను మర్చిపోయాడు అనుకుంటాడు అనేది మనం అది మాయలో అన్నటువంటి మాటలే. అలాంటి మాయ నుండి బయటపడితే ఆ జీవులు ఎవరైతే పరమాత్మని మరవకుండా మరి పరమాత్మ కోసమే మొరపెట్టుకుంటూ ఉంటారో అలాంటి జీవుల యొక్క యోగక్షేమాన్ని పరమాత్మయే చూసుకుంటారు తప్ప ఆ పరమాత్మకి ఇతరులు ఇంకేమీ కూడా గుర్తుకు రావనే విషయం ఈ శ్లోకం యొక్క అర్థం.